108, 113 జీవోలు తీసుకొచ్చి ఆ జీవోల ద్వారా 35% సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ అని, 15% సీట్లు ఎన్ఆర్ఐ ప్రకటించి సెల్ఫ్ ఫైనాన్స్ సీటుకి 12 లక్షలు, ఎన్ఆర్ఐ సీటుకి 20 లక్షలు ఫీజులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అంటే మరి ప్రభుత్వ కాలేజీల్లో కూడా మరి ఫీజులు కట్టాలని చెప్పి పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ కాలేజీలని ఇవాళ ఈ జాప్యానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇవాళ ప్రపంచం మొత్తం మెచ్చినటువంటి విధానం పీపీపీ విధానం. ఇవాళ కేంద్రం కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో పీపీపీ విధానం ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేదు,